యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలా మందిలో కోపం అనే సమస్యను చూస్తున్నాం. ఈ యొక్క ఇరిటేషన్ స్వభావాన్ని తగ్గించడానికి హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క అధిక కోపాన్ని తగ్గించడానికి వాడదగిన ముఖ్యమైన మందులలో మొదటగా కోలోసింత్ అనే మందును చూసినట్లయితే వీరికి త్వరగా కోపం అనేది వస్తూ ఉంటుంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే వీరిని ఎవరైనా ఇన్సల్ట్ చేసినప్పుడు ఆ యొక్క ఇన్సల్ట్ తత్వాన్ని లోపలనే ఉంచుకొని ఎవరికి చెప్పకుండా తీవ్రంగా మదనపడి ఆ యొక్క అసంతృప్తి అనేది తీవ్రమైన కోపంగా మారి కోపంగా ప్రవర్తిస్తుంటారు. అలాగే వీరికి కడుపులో నొప్పి కూడా కొన్నిసార్లు బాగా తీవ్రంగా ఉంటుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు చేతులు పొట్టకు ఒత్తుకొని మరీ దగ్గరికి ముడుచుకొని పండుకునే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. సాధారణంగా వీరు మర్యాదస్తులుగానే ఉంటారు. కానీ ఎవరైనా ఇన్సల్ట్ చేసినట్లయితే పైకి చెప్పుకోలేక ఆ బాధను లోపలే ఉంచుకొని బయటికి కోపాన్ని ప్రదర్శించే వ్యక్తులకు ఈ యొక్క కోలోసింత్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే కోపానికి ఉపయోగపడే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు క్యామమిల్లా. ఈ మందులో కూడా తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించడం చూస్తుంటాం. చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువును పైకి విసిరేయడం, కోపాన్ని తట్టుకోలేక తలను బాదుకోవడం, అలాగే తీవ్రమైన ఇరిటేషన్ తత్వాన్ని వీరు కలిగి ఉండడం చూస్తుంటాం. అలాగే వీరికి పంటి నొప్పి సమస్య కూడా తీవ్రమైన ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు క్యామమిల్లా అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీరు కోపంలో దగ్గరి ఫ్రెండ్స్ ను కూడా తీవ్రంగా దూషించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ బాధపడడం అనేది వీరిలో గమనించవచ్చును. క్లోజ్ ఫ్రెండ్స్ ను సైతం తిట్టే స్వభావాన్ని వీరు కోపంలో కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణం ఉన్న వ్యక్తులకు క్యామమిల్లా అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు నక్స్వామిక. ఈ మందులో కూడా కోపం అనేది చాలా తేలికగా వస్తుంటుంది. వీరు నిత్యం ఏదో పని చేస్తూ చాలా బిజీగా గడుపుతుంటారు. రేయింబవళ్ళు కష్టపడుతూనే ఉంటారు. రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని ఏదో ఒక పనిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీరికి హ్యాబిట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఆల్కహాల్ సేవించడం, అలాగే కాఫీ ఎక్కువగా తాగడం, ఇలాంటి హ్యాబిట్స్ ను కూడా వీరు కలిగి ఉంటారు. వీరు కూడా కోపంలో చాలా తీవ్రంగా దూషించడం అనేది జరుగుతుంటుంది. దగ్గర ఫ్రెండ్స్ ను కానీ ఇంట్లో వాళ్ళను కానీ తిట్టడం అనేది వీరిలో గమనించవచ్చును. రియలైజ్ అయిన తర్వాత తిట్టడం అనేది ఎందుకు జరిగిందని ఆలోచిస్తుంటారు. ఇలాంటి లక్షణాన్ని కలిగి ఉండి రాత్రిళ్ళు నిద్రలేక ఎప్పటికీ వ్యాపారాలలో నిమగ్నమై లేదంటే వారు చేసే బిజీ వర్క్ లో ఎప్పటికీ మునిగిపోయే తత్వాన్ని కలిగి ఉండే వారికి ఈ యొక్క నక్స్వామిక అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి ఎక్కువ శాతం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేటివి వస్తుంటాయి. తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, అలాగే మలబద్ధకం సమస్యతో వీరు నిత్యం బాధపడడం చూస్తుంటాం. ఇలాంటి లక్షణాలప్పుడు ఈ యొక్క నక్స్వామిక అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ కోపానికి తగ్గించుకోవడానికి ఉపయోగపడే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు సల్ఫర్. వీరు గమనించినట్లయితే వీరు చాలా ఈగోయిస్టులుగా ఉంటారు. అంటే వారు చెప్పిందే కరెక్ట్ అని, నాకంటే ఎక్కువగా ఎవరు లేరని భావించే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే వీరు ఎప్పటికీ ఏదో ఒక పని చేస్తుంటారు. కానీ పరిశుభ్రత అనేది వీరికి సరిపడదు. చుట్టూ పరిసర ప్రాంతాలు అనేటివి శుభ్రంగా ఉంచుకోరు. అలాగే ఎప్పటికీ ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాలనే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాల నుండి ఉదయం పూట 11 గంటలకు తీవ్రమైన ఆకలితో వీరు ఇబ్బంది పడడం చూస్తుంటాం. ఇలాంటి లక్షణం ఉండి కోపాన్ని చాలా తేలికగా వస్తున్నప్పుడు ఈ యొక్క సల్ఫర్ అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి చాలా సందర్భాల్లో స్కిన్ సమస్యలు అనేటివి వస్తుంటాయి. ఈ యొక్క స్కిన్ సమస్యలు, అలాగే ఇరిటేషన్ తత్వము, ఉదయం పూట ఆకలి ఎక్కువగా వేయడం అనే తత్వాన్ని కలిగి ఉన్న వారికి ఈ యొక్క సల్ఫర్ అనే హోమియో మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో లక్షణాలను బట్టి హోమియో మందులు ఉంటాయి. లక్షణాల ఆధారంగా మందులు వాడుకున్నప్పుడు ఈ యొక్క కోపం అనే తత్వాన్ని త్వరగా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మందుల లక్షణాలను బట్టి దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క అధిక కోపాల నుంచి తొందరగా బయటపడవచ్చును. మరొక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.